మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రేపు జూన్ 12కి ఒక సంవత్సరం పరిపాలన అవుతుంది. అయితే ఎలా ఉంది సార్? టోటల్గా ఏం గమనించారు? సంక్షేమం అభివృద్ధి ఏమైనా కదిలినట్టేనా లేదా కదులుతుందా? సంక్షేమ అభివృద్ధి ఏమి కనపడతలేదండి. నాకు లాస్ట్ ప్రభుత్వమే కనపడింది. మాకేంటంటే గ్రామ సచివాలయం వాలంటీర్ ఉన్నప్పుడు ఏ విషయమైనా ఫోన్ చేసి ఇంటికి వచ్చి చెప్పేవాడు. ఇప్పుడు అదేమీ లేదు, మాకు ఆ సిస్టమ్ ఏం లేదు, ఏం తెలీదు. మొన్న ఎప్పుడు చూసే న్యూస్ 700 కోట్లు వేసాము సెకండ్ సిలిండర్కి అన్నారు, ఇంతవరకు ఎవరి దాంట్లో పడలా. మాటలే కానీ చేతలు, ఇది చేతలు లేని ప్రభుత్వం. ఆయన మాటల ప్రభుత్వం. మాట చెప్పాడంటే మడమ తిప్పడు వేస్తాడు. అది నాకు నచ్చింది. 3 రోజులు మహానాడు సభలు పెట్టి ఆయన తిట్టడమే సరిపోయింది, కానీ ఏం చేస్తారో క్లారిటీ లేదు. మేము ఇది చేస్తాం, నువ్వు వాడెవడో చేశాడో నీకెందుకు? నువ్వు వచ్చిన తర్వాత నేను ఒక కంపెనీలో చేరాను, ఆ పాత కంపెనీ వాడు ఏదో చెడ్డ చేశాడు, నేను ఆ పాత కంపెనీ వాడి గురించి మాట్లాడుతూ కంపెనీలో కూర్చుంటే నువ్వు బయటకు కడతారు, నువ్వు టార్గెట్ చేయి, వాడు ఏం చేస్తాడు అందుకే నిన్ను అపాయింట్ చేసావని. నిన్ను ఎందుకు నువ్వేదో బాగా చేస్తావని నువ్వు వాడి గురించి తిడుతూ నువ్వు ఇట్లా చేస్తుంటే నిన్ను కూడా మెడబెట్టి గంటాలుగా. ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయర్ అండి, మీరు ఒక ఈయనకి ఉద్యోగం ఇచ్చారు, ఈయన పాతోడు ఏదో చేశాడు, నువ్వు ఆ పాతోడు గురించి రోజు నా దగ్గర మాట్లాడతావంటే నువ్వు ఏం చేస్తావు, పీకుతావు, నువ్వు కదా చెప్పాల్సింది. అటువంటిప్పుడు ఏం చేస్తారు? నువ్వు పాతోడు గురించి ఎందుకు, వాడు చేశాడు, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. సంవత్సరం అయింది, ఇంతవరకు నువ్వు 6 పథకాలు ఫస్ట్ సొంతగా ఉన్నావు, ఏది చేసావు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్య, వైద్య, సేద్యం సుఖపడింది, ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. అప్పుడు డబ్బులు వేస్తే బటన్ నొక్కంగానే డబ్బులు వచ్చేవి, డిమాండ్ పెరిగాయి, ఖర్చు పెట్టేవాళ్ళు, మళ్ళీ గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. ఇప్పుడు అట్లాంటిది ఏం కనపడతాను. నేను మార్కెటింగ్ చేస్తాను, ఒక బిజినెస్ 11 సంవత్సరం వచ్చి మరి మీరు ఏమన్నారయ్యా కిందటి ప్రభుత్వం మారితే ఇంకా బిజినెస్ పెరుగుతాయని అన్నారు. ఏం మరి ఇప్పుడేం పెరిగినాయని అడుగుతున్నాను. విద్య, వైద్య, సేద్యం ఎవరైతే బాగా చూస్తారో అప్పుడే మన స్టేట్ బాగా ఇదవుతుంది. చూసుకుంటే సార్, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో నెట్వర్క్ హాస్పిటల్ బకాయిలు ఉన్నాయి అన్నారు, అవి ఆపేశారు. ఆరోగ్య బీమా అన్నారు, తర్వాత ఏం చేశారు? ఆయుష్మాన్ భారత్ కేంద్రంలో చేర్చారు. అది ఎంతమందికి తెలుసు? ఇవన్నీ అసలు ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు అండి, మా తెలిసిన వాళ్ళు వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఇలా చేయించుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళ అది లేదు, ఇది లేదు, మాకు డబ్బులు రావాలి, ఇది లేదు అని అంటున్నారు. ప్రజాధనం ఎంత వేస్ట్ అయింది సార్? 3 రోజులు మహానాడు సభలు దేనికి అసలు? లేదు, విరాళం వచ్చింది 17 కోట్లు అంటున్నారు, నిజమే? చంద్రబాబు నాయుడు అంతా ఆర్భాటం తప్ప ఏమీ లేదు, అనవసరమైన ఖర్చులు. రామోజీరావు ఏమన్నా దేశ సేవ చేసిన అంత ఖర్చు పెట్టారేంటి? 5 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సభ పెట్టాల్సింది ఏముంది? నువ్వు రామారావుకి పెట్టావా? ఇంకా రామారావు కిలో 2 బియ్యం పెట్టాడు, ఏదో చేశాడు. నువ్వేమైనా సారాయి నిర్మించాడు. అదే విషయంలో చెప్తున్నారు కదా సార్, వెన్నుపోటుకి పేటెంట్ రైట్ అయిందేనని. వెన్నుపోటుకి పేటెంట్ రైటు, ఆర్భాటానికి తప్ప డబ్బులు ఖర్చు పెట్టి అన్యులకి, వాళ్ళ కులస్తులకి, వాళ్ళకి ఇవ్వటానికి తప్పితే దేనికి పనికిరాడు చంద్రబాబు. సభలో ఇంకా జగన్ గారు పాత ప్రభుత్వం ఇలా చేసింది అంటున్నారు. మరి వచ్చిన సంవత్సరంలోనే 135,000 కోట్లు అప్పు అయింది కదా సార్, అలా 5 ఏళ్లలో చేసింది 1 సంవత్సరంలోనే. ఆ డబ్బంతా ఏం చేశాడండి అసలు? ఈ అనవసర ఆర్భాటకి కాకపోతే అసలు ఒక్క పథకానికి డబ్బులు వేసాడా? అమ్మఒడి వేసాడా? లేకపోతే విద్యా దీవెన వేసాడా? లేకపోతే ఈ సిలిండర్కి ఏమైనా వేసాడా? మరి ఈ డబ్బంతా ఏం చేశాడు? మరి దాకా ఖజానాలో డబ్బులు లేవంది వీళ్ళే. జూన్ 12కి 3 పథకాలు అంటున్నారు, నిజంగా అవుతాయా? ఆ ఆరంభానికి, ఆ అట్టహాసానికి చంద్రబాబు నాయుడు కూటమి మాట కుక్కతోగా పట్టుకుని గోదావరి ఈదినట్టేనండి. ఆయన మనం పాండురాజు ద్రోణుడు అంటే ఈయన తెలుసు కదా, ధృతరాష్ట్రుడు. ఎందుకు ధృతరాష్ట్రుని రాజుని చేయలేదు? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈయన అయితే దేశం సుభిక్షంగా ఉండదు, క్షామం ఏర్పడుతుందని. ఈయన కూడా ఫిజికల్ బొల్లి ఉంది కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డే కదా. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈయన రాజు అయినప్పుడు అప్పుడు ఏమైంది? పుష్కరాల్లో మొన్న ఇక్కడ సింగనవరం ఎప్పుడైనా విజయవాడ చరిత్రలో చూసామా మనం? విజయవాడ చరిత్రలో మనం ఎప్పుడైనా చూసామా? 7:30కి నీళ్లు వస్తుంటే చచ్చిపోవటం అంతమంది చూసామా? పుట్టి పెరిగిన తర్వాత నేను చూడాలి, విజయవాడలో పుట్టి పెరిగిన తర్వాత. ఇటువంటి వాడి కనుక ఎక్కితే అంతే. తిరుపతిలో ఏమైంది? దైవ సన్నిధిలో మాజీ ప్రభుత్వాలు జూన్ ఏదైతే ఉందో జూన్లో ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవం చేయబోతుంది. ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరూ కూడా సమిష్టిగా కలెక్టరేట్ ఆఫీసుల్లో కూడా వినతి పత్రాలు ఇస్తామంటున్నారు. టోటల్గా ఎలా ఉంది అసలు? వెన్నుపోటు దినోత్సవం ఖచ్చితంగా చేయాల్సిందేనండి. ప్రజలే చేయాలి, ప్రజలు తిరగబడి చేయాలి. ఇటువంటి వాడిని ఎవరు నమ్ముకుని ఓట్లు వేసేందుకు ప్రజలు లేదు. 1 సీటు 2 సీట్లు ఓడిపోయిన వాడు ఆయనకి 20 సీట్లు వచ్చిందంటే ఖచ్చితంగా ఈవీఎం మేనేజ్మెంట్, సిస్టమ్ మేనేజ్మెంట్ తెలిసిందే. ఈయన మీద 16 స్టేలు ఉన్నాయి, అవి ఎత్తించుకోమను. నిన్న లోకేష్ దాంట్లో తప్పు చేసినాడు ఎవడైనా శిక్ష. ఓటుకు నోటి కేసులో తప్పు ప్రత్యక్షంగా కనిపించాడు. ఓటుకు నోటి కేసులో ఏమైంది ఆ సిస్టమ్? అన్నిటి మీద ఇప్పుడు పెళ్లి చేసుకోగానే పిల్లలు బయటికి రారు ముందు, దానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కటే మెల్లగా చేస్తున్నాడు, అన్ని విధాలా బాగుంది.
చాలా దూరదృష్టి ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. ఆయన మంచి పనులు చేస్తాడు, ఆ నమ్మకం ఉంది. నిన్న ఢిల్లీలో సిఐఏ సదస్సు కూడా చేశారు సార్. సదస్సు కూడా జరిగింది. దానికి మొదల నుంచి అందరూ వ్యతిరేకించారు, కానీ ఒక్క చంద్రబాబు నాయుడే సిఐఏకి అనుకూలంగా ఉన్నాడు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాడు, మీరు ఇక్కడికి వచ్చేందుకు పెట్టుబడి పెట్టండి. దానికి ఆయన అంబాసిడర్. అసలు మామూలుగా ప్రతిదానికి ఒక బ్రాండ్ ఇవన్నీ ఉంటాయి. అక్కల ఆంధ్రాకి ఆ బ్రాండ్ చంద్రబాబు నాయుడు. 40 yearsకి సరిపడా పర్మిషన్స్ కానివ్వండి, ఒక ప్లానింగ్తో సహా చెప్పడం జరిగింది. ప్లానింగ్తో కూడా చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే తొందరగా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వచ్చి ఇబ్బంది పడకుండా మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. ఒక పక్క మాజీ ప్రభుత్వాలు ఏమో వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు, దేనికి అంటారు అసలు? ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం దండగా. ఇప్పుడు మనం పనిచేసే వాళ్ళ గురించి, ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి వాళ్ళేదో పని పాట లేకుండా విమర్శలు ప్రతి చోట ఉంటాయి. నువ్వు పని చేస్తున్నావు, నిన్ను విమర్శిస్తారు. విమర్శించారని కాదు, విమర్శ ఎక్కడైనా ఉంటుంది. దాన్ని పక్కకి నెట్టేసి మన పని మనం చేసుకోవటమే ఉత్తమ లక్ష్యం. సార్ కడప సభలు ఎలా అనిపించాయి? మహానాడు కూడా మంచి గ్రాండ్ కూడానే పార్టీ కోసం చేసుకుంటారు. అవన్నీ మనం అది ఎంత ప్రజల సొమ్మేగా కానీ అవన్నీ పార్టీ కోసం వాళ్ళు చేసుకుంటారు. దాని గురించి మనం ఎక్కువ వ్యాఖ్యానం కూడా చేయగలం. పోలవరం అమరావతి కూడా 2027 కంప్లీట్ చేస్తామంటున్నారు. పోలవరం అమరావతి కూడా త్వరితగా రెండు కనుక చేయకపోతే ఆయన జీవితంలో నమ్మరు. ఆయనే కాదు, ఆయన వారసులు కూడా నమ్మరు. ఈ 1 yearలో ఏముంది సార్, ఇప్పటి వరకు అంటూ ఏమీ చేయలేదు. ఈ పథకంలో 1 year ఎబో వస్తుంది. ఇప్పుడు 1 year దాటుతుంది. ఇంకో ఈ నెలతో 1 year అవుతుంది. కనీసం ఒక్క పథకం కానీ మా మహిళలకు కానీ ఏది కానీ అభివృద్ధి కానీ ఏం లేదు సార్. కనీసం ఇవాళ వచ్చిందంటే అన్ని రేట్లే. మంచి నూనె ప్యాకెట్ కానీ నుంచి మొత్తం కూడా కాస్ట్లు పెరిగిపోయినాయి. కూరగాయలు కూడా ఏవైనా కేజీతో ఎబోనే ఉన్నాయి. కేజీ 40 రూపాయల కాడి నుంచి పైకి ఎడకగా ఉన్నాయి, కానీ ఏమీ తగ్గినాయి. లేబర్స్ తినాలంటే కూడా ఇబ్బంది పడతారు. పనులు ఏమి లేవు సార్. పనులు కానీ ఏది కానీ వర్కర్స్ కానీ ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. పరిస్థితులు కూడా ఏం బాగాలేదు సార్. ఇప్పుడు ఉన్న అంటే జగన్ ప్రభుత్వంలోనే బాగుంది ఏదైనా సరే. అవునవును బాగానే ఉందండి జగన్. ఎందుకు బాగాలేదు? జగన్ ప్రభుత్వం బాగానే ఉందన్న. జగన్ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు కనీసం ఒక పథకం కానీ ఏది కానీ ఏమీ రాలేదన్న. ఇవన్నీ ఉమ్మడి కుటుంబం ఉమ్మడి ప్రభుత్వాలు వచ్చినాయి ఏమున్నాయి? కనీసం ఒక పెన్షన్ కూడా అది పైనుంచి వస్తుంది కాబట్టి అయింది, కానీ ఇది లేదన్న. పెన్షన్ కూడా ఏం లేదు. పరిపాలనలో కరోనా టైంలో కానివ్వండి వాలంటీర్లను పెట్టి ఇవన్నీ చేపించారు. ఈరోజు వాలంటీర్లే తీసేశారు కదన్న. వాలంటీర్ డిపోలు తీసేశారు. ఇప్పుడు వెళ్ళి రేషన్ డిపోకి వెళ్ళి తీసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏం లేదు, పథకాలు ఏమీ లేవు, ఏమీ లేవు. ఒక నేను చెప్పాలంటే ఆయన ఒక వేస్ట్ గాడు. అన్నీ వద్దు, వదిలేండి. జూన్ 12కి ఇచ్చే పథకాల మీద ఎంతవరకు నమ్మకం ఉంది, లేదా ఏదో ఆర్భాటంగానే చేస్తారు? ఆర్భాటమేనా అనేది? ఆర్భాటం చేస్తారో నమ్మకం అయితే లేదు. నేను ఎడ్యుకేషన్ ప్రభుత్వం ఏమంటుందంటే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం చేస్తామని పోస్టర్ రిలీజ్ చేసింది. నిజమే చేయొచ్చు అంటారు? చేయొచ్చండి, అది కంపల్సరీగా అవుద్ది. అది ఎందుకంటే గత రామారావు హయాం నుంచి కూడా ఇప్పుడు వరకు ఎన్ని మోసాలు చేశారని చెప్తామంట. అమరావతి ఎందుకన్నా తలకాయ పోటు కాకపోతే అమరావతి లేదు, ఏమి లేదు. అమరావతి వాళ్ళు ఇప్పుడు విజయవాడ కానీ ఏదైనా డెవలప్ కానీ ఏదైనా ఇక్కడ పక్కన మా ఏదైనా చేసిన అవసరం ఇది ఉంటుంది, కానీ ఇప్పుడు ఏమి లేదు. జాబ్స్ ఇస్తానన్నారు, మరి నిరుద్యోగులకి జాబ్ ఇస్తానన్నారు, ఏం లేదు.